ఈ బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు నేను చేసిన మిస్టేక్స్ అయితే మీరు అసలు చేయకండి. ఈ వీడియో కొత్తగా నేర్చుకున్న వారికి నాలాగా కొద్ది రోజులు కుట్టడం నేర్చుకుని మళ్ళీ మధ్యలో మానేసిన వాళ్ళకన్నమాట. అంటే మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది కదా వారికి, అలాంటి వారికి వీడియో. బ్లౌజ్ పీస్ని నేను ఫోల్డింగ్ చేసి చూపించడం మర్చిపోయాను. ఏ విధంగా నేను ఫోల్డింగ్ చేశాను, హ్యాండ్ పార్ట్ మొత్తం పోయింది. అదే నా మిస్టేక్ వల్లనే ఏదో ఆలోచిస్తూ కుట్టాను అనమాట. అయితే ఈ హ్యాండ్ పార్ట్ ఏ విధంగా వచ్చింది, నేను దాన్ని ఏ విధంగా సెట్ చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. మీకు కటింగ్ వీడియో కూడా చూస్తే అర్థమవుతుంది అనమాట. ఇది ఈ విధంగా వచ్చింది. ఇంత బుర్ర నేను పని మీద పెట్టాను, ఇప్పుడు అర్థమవుతుంది కదా. అంటే అంటారు కదా, బాడీ ప్రెజెంట్ మైండ్ అబ్సెంట్ అని, అదే విధంగా జరిగింది ఇక్కడ. మళ్ళీ దీన్ని తంటాలు పడుతూ అటు ఇటు కాకుండా సెట్ చేసి హ్యాండ్ పార్ట్ ఇంకా కొంచెం మోడల్గా పెడదామనేసి ఇక్కడ ఫోల్డింగ్ చేసి కట్ చేస్తున్నాను అనమాట. ఈ ఫోల్డింగ్ దగ్గర ఇది మీకు పరిచి చూపిస్తాను కింద మీకు ఎలా వచ్చింది, ఎలా చూపిస్తున్నానని. ఇదిగోండి, ఒక పార్ట్ బాగానే వచ్చింది, ఇంకో పార్ట్ ఖరాబ్ అయింది. దీనివల్ల కింద పార్ట్ కూడా కట్ చేసి దీనికి ఏదైనా మోడల్ అటాచ్ చేయాలి, అప్పుడు కానీ హ్యాండ్ పార్ట్ సెట్ కాదు. ఇప్పుడు బాడీ పార్ట్ చూడండి, 1 మీటర్ క్లాత్నే నేను లైనింగ్ లేకుండా కుడదాం అనుకున్నాను, కానీ లైనింగ్ ప్లస్ పైన అసలు ముక్క లోపల లైనింగ్ ముక్క కలిపేసి కుట్టేద్దాము, ఎక్కువ వచ్చేసింది కదా అనేసి అనుకున్నాను. కానీ చూడండి, ఇది 2 బ్లౌజుల కింద అవుతుంది. దీని లోపలికి లైనింగ్ కట్ చేసుకుని కుట్టుకోవాలా, లేకపోతే దీన్నే 2 ఫోల్డింగ్లా చేసుకూడదామా, అసలే బుర్ర ఎక్కడ పెట్టి కుట్టానో చూడండి ఒకసారి. అసలు మొత్తం మిస్టేకే. బ్రెయిన్ మాత్రం కొంచెం డైవర్ట్ అయిందంటే మొత్తం ఇంకా ఇది నా బ్లౌజ్ కూడా సరిపోయింది, కొత్త కాబట్టి కుట్టడం. అలాగే వేరే వాళ్ళ బ్లౌజ్ తెచ్చుకుంటే ఇంకా అంతే కదా. మీకు ఇంకొక విషయం చెప్తాను, టైలరింగ్ మీకు అసలు రాదా, కొంచెం నేర్చుకుని ఎలా చెప్తున్నారు అని మీకు డౌట్ ఉండొచ్చు. టైలరింగ్ నాకు రాదు. నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మగారు చాలా బ్లౌజులు కుట్టేవాళ్ళు మా కళ్ళ ముందే. దాన్ని చూసుకుని నేను అక్కడ నేర్చుకోలేదు, కొద్దిగా గొప్ప కుట్టుకోగలను. నా బ్లౌజులు మాత్రం నేను కుట్టుకోగలను, బయట వాళ్ళకి కుట్టలేను. ఎందుకంటే నేను కొంచెం కొత్త వాళ్ళతో మాట్లాడాలన్నా నాకు కంగారు వచ్చేసిద్ది అనమాట. ఆ కంగారులో టెన్షన్లో ఏం మాట్లాడుతున్నాను చెప్పాలనుకున్నది చెప్పలేను వాళ్ళతోటి. కొంచెం మంచి వాళ్ళు ఉన్నారనుకో ఆపోజిట్ సైడ్, వాళ్ళు అర్థం చేసుకుంటారు. లేదు ఈ పిల్లంటి ఇలా తింగరగా మాట్లాడుతున్నాయి అనుకుంటారేమో, ఎక్కువ శాతం అలాగే అనుకుంటారు. నాకు మాట్లాడడం రాక, అందుకని మెయిన్గా ఇలా బ్లౌజులు కుట్టడం కానీ స్టిచ్చింగ్ మాత్రం టైలరింగ్ నేను నేర్చుకోకపోవడానికి కారణం మా అమ్మగారే. చాలాసార్లు, కొన్ని వేల సార్లు నన్ను మా చెల్లి నేర్చుకోమని చాలా సార్లు అడిగారు. కానీ ఎప్పుడైనా సరే మా అమ్మగారు బ్లౌజు కుట్టినప్పుడు పోయిందనుకోండి, ఏదో ఆలోచిస్తూ పోతే వాళ్ళు ఎన్ని మాటలు అనేటోళ్ళు, ఆ మాటల సంగతి పక్కన పెడితే మా అమ్మ ఆ మాటలు పడాలి, ప్లస్ ఏంటంటే బయట నుంచి షాప్ దగ్గర నుంచి ఇంకొక బ్లౌజ్ పీస్ కొనుక్కురావాలి, మళ్ళీ దాన్ని కుట్టాలి. చూడండి ఇంతవరకు. ఇది కాకుండా మా అమ్మగారు ఏం చేసేవాళ్ళంటే కూలి పనికి వెళ్ళేవాళ్ళు. కూలి పనికి వెళ్ళేవాళ్ళు. ఆ కూలి పనికి వెళ్ళొచ్చి ఇట్లా నైట్ టైం ఖాళీగా ఉండకుండా, ఇప్పుడు మనకి పార్ట్ టైం కొత్తగా ఫ్యాషన్ వచ్చేసరికి మా అమ్మగారు అప్పట్లోనే పొలం పనులకి వెళ్ళి ఊడుపులకి కోతలకి వెళ్ళి మళ్ళీ నైట్ ఇంటికి వచ్చి మాకు వంట చేసి పెట్టి ఈ టైలరింగ్ అనేది చేసేవాళ్ళమాట. ఇంకొక 4-5 నేర్పించేవాళ్ళు అప్పట్లో. కానీ మాకు అవి చూసినప్పటి నుంచి మేము టైలరింగ్ మీద అంత ఇంట్రెస్ట్ పెట్టాల. కుట్టినా సరే ఇంత సఫర్ అవ్వాలి, ప్లస్ ఏంటంటే మన మనీ వేస్ట్, కుట్టినా గుర్తింపు ఉండదని అదొక ఆలోచన మా మైండ్లో ఉండిపోయింది. కాబట్టి మేము కటింగ్ నేర్చుకోలేదు, టైలరింగే నేర్చుకోలేదు అసలు. ఏదో కొద్దిగా గొప్ప కుడతాము అంటే గనక అవి మా బట్టలు తప్పించి బయట బట్టలు కుట్టలేము, మాకంత టాలెంట్ లేదు బేసిక్గా చెప్పాలంటే. అందుకనే నాకు వచ్చిన వరకే నేను కుట్టడం ఎలా కుట్టాననేసి అది సంతోషంలో వీడియో మీతో షేర్ చేసుకోవాలని వీడియో అప్లోడ్ చేస్తున్నాను. నన్ను చూసి మీరు నేర్చేసుకోండి, ఇలా కుడితే పర్ఫెక్ట్గా అవుతుంది, అలా కుడితే పర్ఫెక్ట్గా వస్తుంది, ఇవంతా నేను చెప్పను. కానీ మీకైతే ఒకటే చెప్తాను, ఫోన్లో చూసి నేర్చుకోవచ్చు ఇంటి దగ్గరే ఉండి. అది కూడా మన ఇంట్రెస్ట్ ఫోకస్ అనేది పెడితే
చాలా బాగా నేర్చుకోవచ్చు. నేను ఫోన్లో చూసి సగం నేర్చుకున్నాను, కొంత మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను అనమాట. కానీ నేర్చుకోవాలన్న పట్టుదల ఉంటే ఫోన్లో అయినా చూసి నేర్చుకోవచ్చు. బయట డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి టైం పెట్టి నేర్చుకునేది వేస్ట్ నన్ను అడిగితే. ఎలా నేర్చుకున్నా కానీ టైలరింగ్ అనేది నేర్చుకోండి, ఎలా నేర్చుకున్నా. కానీ మనీ వేస్ట్ చేసి అయితే చేసుకోవద్దు. ఎందుకంటే టైలరింగ్ అయినా చదువు అయినా ఏదైనా ఫోకస్ అంతా దాని మీద పెట్టి ఒకటే పనిని పదే పదే ఎక్కువ సార్లు చేయడం వల్ల మనకు వస్తుంది అది అని నా నమ్మకం. మీకు నచ్చితేనే ఫాలో అవ్వండి, లేకపోతే నాకు అంతా ఫోన్లో చూసి రాదు అనుకునేటట్లయితే కనుక అమౌంట్ పే చేసి నేర్చుకోండి, ఇబ్బంది ఏం లేదు. కానీ ప్రతి ఒక్క ఆడపిల్లకి ఎంత చదువుకున్నా లేదు, ఈ రోజుల్లో కూడా చదువుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. చదువుకోలేకపోయినా కానీ టైలరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆడపిల్లలకి ముఖ్యంగా. అది రేపొద్దున మన భవిష్యత్తులో దాని మీద ఆధారపడొచ్చేమో చెప్పలేం. ఓకేనా? ఈ బ్లౌజ్ అయితే పాడైపోయింది కాబట్టి దీన్ని ఏదో ఒకలాగా సెట్ చేసి బ్లౌజ్ కుట్టాలి అనుకుంటున్నాను. అలాగే స్టిచ్చింగ్ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తానులేండి, అది కూడా చూడండి ఎలా వచ్చింది అనేది. ఇది కుట్టి దాన్ని వేసుకొని పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో చూసుకొని సెట్ చేసి అప్పుడు చెప్తాను, మీకు ఉన్నది ఉన్నట్టుగా రివ్యూ ఇస్తాను అనమాట. ఓకేనా? ఇది నేను చాలా అంటే చాలా కట్టుపొలలాగా బక్కగా ఉంటాను కాబట్టి ఈ 1 మీటర్ క్లాత్ నాకు సరిపోతుంది. కొంచెం లావుగా వాళ్ళు మాత్రం ఈ విధంగా అయితే అసలు ట్రై చేయొద్దు, అసలు సరిపోదు అనమాట. ఓకేనా? అదొకటి. ఇంకోటి ఏంటంటే ఈ బ్లౌజ్ మోడల్ కూడా నార్మల్ ప్రిన్సెస్ కటింగ్ ఉంటుంది చూడండి, ఆ విధంగానే పెడతాను. నాకు ఆ విధంగానే ఇష్టం బ్లౌజులు. ఓల్డ్ మోడల్లో ఉండేవి కదా బ్లౌజులు, నార్మల్ బ్లౌజులు, ఆ టైప్ లో నాకు ఇష్టం లేదు. అందుకని ఈ విధంగా కట్ చేశాను కాబట్టి 1 మీటర్ క్లాత్ తోటే నాకు లైనింగ్ లేకపోయినా ఇదే డబుల్ గా కుట్టుకోవచ్చు. నేను అంత బక్కగా ఉంటాను కాబట్టి. కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకైతే అస్సలు సరిపోదు, ట్రై చేయకండి, క్లాత్ వేస్ట్ అవుతుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టైలరింగ్ వీడియోస్, కుకింగ్ వీడియోస్, అలాగే దేవి విలేజ్ బ్లాగ్స్ అని నా డైలీ రొటీన్ వీడియోస్ కూడా ఉంటాయి. వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళందరికీ ఒకటే మాట అండి, యూట్యూబ్ అయితే చాలా రూల్స్ మార్చింది. మానిటైజేషన్ ఈ ఇయర్ అన్నా కంప్లీట్ చేయాల్సిందే.